ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్ని ప్రమాదం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే, అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన మహాయజ్ఞశాల ఆ శాలలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సరయూ నది తీరాన జమ్తారా ఘాట్ వద్ద నిర్వహిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం నాడు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. యజ్ఞం ముగిసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. యజ్ఞశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెదురుగడ్డితో నిర్మించిన పండల్ క్షణాల్లో బూడిదైపోయింది. ప్రమాద సమయంలో యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 6 అగ్నిమాపక యంత్రాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం యజ్ఞగుండంలోని నిప్పు రవ్వలు ఎగిసి పడడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యజ్ఞశాల నిర్వహణలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా యజ్ఞం పేరుతో మంత్రికి సంబంధించిన విభాగాన్ని ఉపయోగించుకొని నిధుల సేకరణ జరిగిందని, కేవలం ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే భద్రతా ఏర్పాట్లను గాలికి వదిలేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ భారీ కార్యక్రమం వెనుక ఉన్న ఆర్థిక వనరులు, మానవ వనరుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు.